అట్లయింది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మేము చెప్పేది అందరము ఇప్పుడు సార్ ఒకరు చెప్తే అబద్ధం అవుతుంది అనుకో, 100 మంది చెప్తున్నాం ఇది కూడా అబద్ధమే అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు నేనేం చెప్తాను సింపుల్ ఒకటి ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చారు కదా, మీరు చెప్పారు సబ్జెక్ట్, మీరు ఎంత పెట్టారండి? సార్ నేను 5 lakhs పెట్టినా సార్. మీరు? నేను 5 lakhs పెట్టినా. నేను 5 lakhs పెట్టాను సార్. ఓకే, మీరు కూడా? 15 lakhs పెట్టినా. వీళ్ళది డోన్ సార్. డోన్ లో సిమెంట్ ఫ్యాక్టరీ ఉందని చెప్పి మంగళి వాళ్ళ తమ్ముడు చూపించాడు, మధు చూపించినాడు, రామవత్ మధు చూపించినాడు. అది కూడా డోన్ సిమెంట్ ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, చుట్టుముట్టు కంచా వల్ల అంతా చేసినాడు సార్. వర్క్ చేయించారు కాంపౌండ్ అంతా అవును సార్, మొత్తం చేయించారు. మంగళి వాళ్ళ తమ్ముడు వచ్చి వీళ్ళతో మీరు డోన్ లో ఉన్నారు, మీకు డోన్ లో ఎంప్లాయ్మెంట్ వస్తుంది, మీకు మంచిగా ఫ్యాక్టరీ నడుస్తుంది, మీ జీవితాలు మారుతాయి, మీ పిల్లల భవిష్యత్తు మారుతుంది, మీరు పెట్టండి, మీరు పార్ట్నర్ గా ఇతనికి సెల్ఫీ తీసుకునే గానీ ఇదంటే డోన్లనా? సెల్ఫీ తీసుకునే ఉంగరాని దగ్గర డోన్ బైపాస్ లో హైవేలో బెంగళూరు హైవేలో ఉంది సార్. మొత్తం ఎంతమంది ఉన్నారండి మీరు బాధితులు? డోన్ సైడ్ 10 మంది ఉన్నాం సార్. టోటల్ ఎంతమంది? 150 మంది ఉన్నాం. 150 అవును సార్. రైట్, మీరు ఏమైనా చెప్తారా? రైట్, బాధితులు మాట్లాడినారు పూర్తి స్థాయిలో మొత్తం 150 మంది. రమావతు మద్ అనే వ్యక్తి మనకు ఒక మాట వినిపిస్తూ ఉంటుంది, తడిగుడ్డతోటి గొంతు పోయడం. నమ్మించి మోసం చేస్తారు చూడు. ఎట్లా మోసపోయినామంటే నమ్మితే మోసపోయాడు, మిమ్మల్ని నమ్మించండి బాగా. నేను 3 ఏళ్ళలోనే ఈ స్థాయికి వచ్చిన ఒక 15-20 వేల శాలరీ ఉన్న వ్యక్తిని ఫార్చునర్లో తిరగడం, కోట్ల వ్యాపారం ఉంది, కోట్లు సంపాదిస్తున్నాను లేకపోతే లక్షలు సంపాదిస్తున్నా అని చెప్పినట్టు. ఆయననే హోటల్ బుక్ చేసి మనం అంతా కలుద్దామని దాదాపు 150 మందితో పెట్టుబడులు పెట్టి 150 మంది దాదాపు ఎన్ని కోట్లు ఉండొచ్చు అండి? మా వరకే అందరితో కలిసి మా వరకు అయితే 11 కోట్లు, అందరు కలిసి అయితే 210 కోట్లు ఉంది. 210 కోట్లు ఉంది సార్. మేము ఒక్కరే మొత్తం ఉన్నాయి. వినడానికే అసలు